హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బియ్యపిండి రోటీ. అవునండి, ఇలా బియ్యపిండితో కూడా సాఫ్ట్గా మెత్తటి రోటీలను చేసుకోవచ్చు. సో మరి బియ్యపిండితో ఈ మెత్తటి రోటీలను ఇంతకీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు బియ్యపిండి తీసుకోండి. ఇలా బియ్యపిండిని తీసుకున్నాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 కప్పుల వాటర్ తీసుకోండి. అంటే మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని కొలిచి తీసుకోండి. ఇలా వాటర్ కొంచెం వేడయ్యాక ఒక 2-3 పచ్చిమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి కచాపచాగా దంచి యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి యాడ్ చేయండి. ఈ వాటర్ కొంచెం ఇలా వేడయ్యాక ఇందులోకి మనం కొలిచిపెట్టుకున్న 2 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం. ఇలా స్లోగా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి. ఇలా అంతా కలిసే విధంగా కలిపాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుందాం. అయితే ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టి అలా పక్కన చల్లారనివ్వండి. 10 నిమిషాల తర్వాత పిండిని ఇలా చేత్తో టచ్ చేస్తే లైట్గా వేడిగా ఉంటుంది. సో ఇలా వేడిగా ఉన్నప్పుడే అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి. ఇలా కలుపుతుంటే చేతికి కొంచెం అతుక్కున్నట్లుగా అనిపిస్తే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కలపండి. చూడండి, ఇలా ఆయిల్ అప్లై చేసుకొని కలపడం వలన పిండి సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో ఇలా సాఫ్ట్గా ఒక పిండి ముద్ద వచ్చేలా ఇలా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు రోటీలు ప్రిపేర్ చేయడానికి రొట్టెలు చేసే పీట కానీ లేదా చాపింగ్ బోర్డ్ కానీ తీసుకొని పెద్ద సైజ్ నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్ బాల్లా చేసి ఇలా పొడిపిండిలో డిప్ చేసుకుంటూ రోటీ ఇలా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా కొంచెం పొడిపిండి వేసి చేయడం వలన రోటీ ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అయితే మనం చపాతీలు చేసినట్లు ఫాస్ట్గా రుద్దకుండా ఇలా స్లోగా కొంచెం మెల్లగా చేయాలన్నమాట. ఇది మనం బియ్యపిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం స్లోగానే చేయాలి. ఇలా స్లోగా వీలైనంత వరకు పల్చగా చేశాక ఇప్పుడు ఈ రోటీని వేడివేడి పెంక మీద యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మంటని హై ఫ్లేమ్లో పెట్టి కింది సైడ్ కొంచెం రోటీ కాలాక మరో పక్కకి టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేశాక రోటీ మరో సైడ్ కొంచెం లైట్గా పొంగుతుంది. ఇలా పొంగుతున్న టైంలో లైట్గా ఆయిల్ అప్లై చేసి కాల్చాలి. ఇలా 2 సైడ్స్ కొంచెం ఆయిల్ అప్లై చేసి కాల్చడం వలన రోటీ మెత్తగా వస్తుందన్నమాట. సో మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇలా రోటీని తిప్పుకుంటూ అన్ని సైడ్స్ ఈవెన్గా కాలే వరకు బాగా కాల్చాలి. ఇలా బాగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మరొకటి చేసి చూపిస్తాను. ఇలా కొంచెం పెద్ద సైజులో ఉండే పిండి ముద్దను తీసుకొని పొడిపిండిలో డిప్ చేసుకుంటూ కొంచెం పొడిపిండి చల్లి రోల్ చేసుకోవాలి. ఇలా మరీ హడావుడిగా కాకుండా కొంచెం స్లోగా రోల్ చేయాలి. చూడండి, ఇలా వీలైనంత పల్చగా చేశాక ఇప్పుడు ఈ రోటీని వేడివేడి పెంక మీద యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేశాక రోటీ కింది సైడ్ కొంచెం కాలింది అన్నప్పుడు మరో పక్కకి టర్న్ చేయాలి. ఇప్పుడు మరో పక్కన 1-2 టీ స్పూన్ల ఆయిల్ స్ప్రెడ్ చేసి కాల్చాలి. ఇలా ఆయిల్ అప్లై చేసి కాల్చడం వలన రోటీ మెత్తగా వస్తుందన్నమాట. సో మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ అప్లై చేసుకోకుండా కూడా కాల్చుకోవచ్చు. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ ఇలా ఈవెన్గా కాల్చాలి. ఇలా అన్ని సైడ్స్ ఈవెన్గా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాను, మీరు ప్లేట్లో అయినా తీసుకోవచ్చు. సో ఇదే విధంగా మిగతా రోటీలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పల్చగా చేశాక వేడివేడి పెంక మీద యాడ్ చేసి మంచిగా కాలే వరకు కాల్చి తీసుకోవడమే. ఇదే విధంగా మీకు ఎన్ని రోటీలు కావాలంటే అన్ని రోటీలు చేసుకోవచ్చు. సో ఇవి బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదా నైట్ డిన్నర్ టైంలో అయినా చేసుకోవచ్చు. చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో. ఇవి ఏ కర్రీతో సర్వ్ చేసుకున్నా సూపర్ టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరి ఇదే విధంగా బియ్యపిండితో రోటీలను మీరు ఓసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి, ఎలా కుదిరాయి అనేది ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో షేర్ చేయగలరు. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.